వెల్కమ్ టు ఋతుప్రభ 186. మీరు చూస్తున్నారు మినుములు, పెసలు, బొబ్బెర్లు, ఉలవలు, రైస్, కంట్రోల్ రైస్ ఇవన్నీ కూడా వేసేసి మార్నింగ్ మొత్తం ఋతు మా కోసం నా కోసం జొన్నలు అన్నీ మంచి హెల్దీ డైట్స్ అన్నట్టు ఇవన్నీ చాలా మంచి ఫుడ్ మాకు ఇస్తుంది ఋతు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఋతు. లవ్ యూ ఫర్ ద సపోర్ట్. పిల్లలకి ఇంత బాగా చూసుకుంటాం అని చెప్పేసి ఇంకా బాగా చూసుకోవాలి. పిల్లల్ని నన్ను ఇంకా జీవితాంతం మేము ముసలి అయినా కూడా నువ్వే చూసుకోవాలి. సో ఈ విషయం ఏంటంటే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి మొత్తం అన్ని నానబెట్టేస్తుంది. సరే చూద్దాం ప్రాసెస్ ఏంటనేది తనే చెప్తుంది. తన మాటలనే చూడండి ఒకసారి. చెప్పు పాప. ఇప్పుడు నేను అసలు ఈ వీడియోలోని ఎప్పుడైనా కానీ ఇదైతే ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం నేను చేయటం కూడా. చాలా సార్లు అనుకున్నాను ఇది చెయ్యాలని అయితే చాలా సార్లు అనుకున్నాను కానీ అస్సలు నాకు కుదరట్లేదు. ఇప్పుడు నేనైతే అన్ని నవధాన్యాలు అయితే అన్ని కొనుక్కొచ్చి అయితే చేస్తున్నాను. దీంట్లోనైతే బియ్యం వేసాను, రాగులు వేసాను, శనగపప్పు వేసాను, మినపప్పు వేసాను, తర్వాత జొన్నలు కూడా వేసాను. దీంట్లో మొత్తం 5-6 రకాలు అయితే వేసాను. ఇవన్నీ ఐటమ్స్ అయితే వేసి చేస్తున్నాను. ఒకవేళ దీంట్లో నాకు ఏదైనా పేరు తెలియదంటే అక్క ఈ పేరు ఇదని చెప్పండి, నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసిన మట్టుకైతే అన్ని ఐటమ్స్ అయితే నేనైతే ఇలా అయితే వేసి చేస్తున్నాను. ఇప్పుడైతే నైట్ నానేస్తున్నాను. ఇప్పుడు నైట్ నానేసి మార్నింగ్ మిక్సీ పట్టేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. అందుకే ఇప్పుడు నైట్ అయితే నానేస్తున్నాను. చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి గుర్తుంచుకోండి. ఇలా వేసి అన్ని రకాలుగా వేసి చేశారంటే చాలా టేస్ట్ ఉంటాయి, మంచిగా ఉంటుంది కూడా. చూడండి ఇది తింటే పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది, హెల్దీగా ఉంటారు వాళ్ళు. డైరెక్ట్గా మనం ఏదైనా పెడుతున్నామంటే వాళ్ళు అసలు తినరు. మనం ఇట్లా చేసి పెట్టడం వల్ల వాళ్ళు మంచిగా ఇంట్రెస్ట్గా తింటారు. ఎప్పుడు మనం ఒకేలాగా చేయకోకుండా ఇప్పుడు నానేస్తాను కదా, నైట్ అంతా నానితే రేపటికి మంచిగా వస్తుంది. దోశ వేసేటప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మనం కడిగేసుకోవాలి. 2-3 సార్లు కడిగిన తర్వాత మనం చేస్తే చాలా టేస్టీగా మంచిగా వస్తాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీంట్లోకి మంచిగా మనం పల్లి చట్నీ చేసుకొని ఇది చేయటం వల్ల టేస్ట్ ఎక్కువ ఉండిద్ది. ఇలా చేసుకోవాలి. ఇగో ఈ ప్రాసెస్ మొత్తం అయితే నేను వీడియోలో కంపల్సరీగా మొత్తం చూపిస్తాను. ఇప్పుడు చూసారా, ఇందాల కడిగిన వాటికి ఇప్పుడు కొంచెం నీట్గా అనిపిస్తున్నాయి కదా. ఇక మార్నింగ్ ఏం చేస్తున్నావు? చిన్న క్లిప్. మా ఇంట్లో రోజు నైట్ జరిగే పనులు ఇవన్నీ అబ్బా. నిజానికి చెప్పాలని పాపం తను చాలా కష్టపడుతుంది. నేను పడే కష్టం, నేను బయటపడుతుంటే తను ఇంట్లో పిల్లలకి చేసి పెడుతుంది. అమ్మ తర్వాత వాళ్ళ అమ్మ, భార్య. ఓకేనా? పెయింట్ వేసిన తర్వాత ఇల్లు కొంచెం బెటర్ ఆప్షన్స్. పండు తల్లి, డాడీ రానన్న పజ్జుంది రానన్న. ఓ చక్కదన్న పడుకుంది రాదే. నీ శత్రువులు ఇకపై ఎన్నాడు అల్లేలు. మా చోట ఇక్కడున్న మా చిన్న చోట, ఇవి ఇక్కడ ఏడుస్తుండు నేను పడుకోలేదని. ఇతని చిన్న చోట, ఇది నడిపి చోట, అది బడా చోట. ఓకేనా? దిస్ ఈస్ మై వైఫ్. పండగ బట్టలు రేపు చూపిద్దులే, ఒక్క నిమిషం. వీడియోని అక్కడికి వెళ్ళిన
సరే ఆ పిల్ల రేపు చూపిద్ది. ఇక మా మమ్మీ చూడండి ఏం చేస్తుంది అబ్బా. మా మమ్మీ చూడు. మమ్మీ హాయ్. ఇటు చూడు మమ్మీ ఒకసారి. హాయ్ హాయ్. మా మమ్మీ ఈ టైంలో దగ్గర ఇప్పుడు టైం ఎంత అవుతుందబ్బా, మీకు టైం చూపిస్తా చూడండి. ఇక చూడండి అబ్బా 10:47 సారీ 10:47 అవుతుంది. నైట్ టైంలో ఇప్పుడు పనులు చేసుకుంటున్నారు వీళ్ళు. మార్నింగ్ పొద్దున్న లేవాల్సి వచ్చిందని పిల్లలకు పాపం ఇప్పుడు అన్నీ నానబెట్టేసింది మా మమ్మీ. నీ శత్రువులు ఇకపై ఎన్నడు ఇంకే పడరంటివే హల్లెలూయా. హాయ్ ఏంటి రాత్రి గేటు తాళం, మా గేటు తాళం ఇది బయట వేస్తాం మేము రోజు దొంగలు పడకుండా. మా ఇంట్లో ఒకసారి అప్పుడు దొంగలు పడరు, అందుకోసమే మేము ఇప్పుడు ఈ బాధలు. అయ్యో రామా చూడండి అబ్బా ఎంత చీకటి ఉందో బయట. కూలింగ్ కూలింగ్ కూలింగ్. ఇకపై ఎన్నడు టిష్వీ కోయి. మొన్న చర్చికి వెళ్ళినాడైతే అసలు ఎంత చలి పెట్టింది, బయట కూర్చుంటే వణుకొస్తుంది అసలు. మరి అందుకే స్వెటర్లు వేసుకొని పొమ్మంటారు. చూడండి అబ్బా బయట ఎట్లుందో, ఎంత చీకటిగా ఉందో. అయినా సరే నైట్ టైం మీ అందరికి వినోదాన్ని పంచడం కోసం మేము ఈ నైట్ టైం ఈ బాధలు పడుతున్నాం. ఓకే డన్. కనిపిస్తుంది కదా అంతా ముచ్చట. ఇది మా ఇంట్లో స్టార్, గది ఆంటీ, అది ఆంటీ ఇంట్లో స్టారు. ఓకేనా. ఇక మీకు అన్నీ రొటీన్ కనిపిస్తుంటాయి, ఎప్పుడు కనిపించాయి మా ఇంట్లో. నైట్ మొత్తం చీకటి 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 చీకటి. మా బజార్లో మొత్తం, ఈ బజార్లోని మొత్తం క్రిస్టియన్సే ఉంటారు, ఎక్కడ చూసినా స్టార్. ఎందుకులే చీకట్లో ఏం వేస్తూ ఉంటారు. ఇప్పుడు చీకట్లో ఏం పాములు గట్ల ఉంటారా? ఆ పైన చెత్తపడింది, పిల్లగాల పొద్దున్నే స్నానం చేపియద్దు, ఇట్లా మూత లేదు. అదే అది నేలలాడ మునిగిపోయింది. అది మూత లేదు అండి, చెక్క. చెక్క ఆడబెట్టిందో అవకాశం. ఇవన్నీ చూడండి మా బట్టలు, చాలా బట్టలు. మార్నింగ్ చాలా బట్టలు ఉన్నాయి, అన్నీ మడితే ఏంగా ఇవైతే ఎండలేదు చలికి. ఇక అందుకే ఇక్కడైతే ఎండేసాను ఇంట్లోని. 2 days బట్టలు, నిన్న పండక్కి మళ్ళీ ఇవాళ 2 అయితే ఉతికేసాను ఈరోజు. ఇగో మా కొత్త సంవత్సరం క్యాలెండర్ ముందే వచ్చేసింది మా ఇంటికి. మా మామయ్య గారి ఫోటో నిన్న కూడా చూపించలేదు నేను. ఈ రోజైతే నైట్ నుంచి మేము ఏం చేస్తున్నాం ఏంటి అన్నది అయితే వీడియోలో మొత్తం అయితే చూపించాను కదా. ఇలా అయితే చేస్తున్నాను నేను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఈ మధ్యన. కానీ నేనే వీడియోస్ పెట్టడానికి అయితే సరిగా అస్సలు కుదరట్లేదు నాకు. వీడియోస్ తీస్తున్నాను, పెట్టడానికి టైం ఉండట్లేదు. ఇంట్లో పని చేసుకోవటం, మళ్ళీ పండగ పనులు చేసుకోవటం, పిల్లల్ని చూసుకోవటం, అసలు ఇదే సరిపోతుంది. ఇక వారం రోజులు నేను ఇంట్లో పని చేయటం వల్ల నేను వారం రోజులు కూడా మళ్ళీ సిక్ అయిపోయాను. బాగా జలుబు చేసి జ్వరం తగిలినట్లుంది. పండగ టయానికి ఓపిక అసలు లేదు. ఇక అట్లానే ఇంట్లో పనులు చేసుకొని చర్చికి వెళ్ళి, పిల్లలు కూడా స్కిట్స్ వేస్తున్నారు, డ్యాన్స్లో ఉన్నారు, నేనేమో స్కిట్లో ఉన్నాను. ఇక ఇద్దరం కలిసి టయానికి అయితే చర్చికి వెళ్ళాలి కదా. టయానికి చర్చికి వెళ్ళటం వల్ల నేను ఇక ఆ రోజు ఏం చేశానో కూడా సరిగ్గా కూడా వీడియో అయితే తీయలేదు. కానీ బావకి అయితే ప్రతి సంవత్సరం నేను ప్రతి ఇయర్ కూడా ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తాను. ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వటం నాకు అలవాటు. ఇయ్యక కొన్ని అయితే అసలు ఉండను, ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాను. ఇంకా అట్లానే ఈ సంవత్సరం అయితే క్రిస్మస్కి అయితే నేనైతే వాచ్ తీసుకొచ్చాను గిఫ్ట్. వాచ్ గిఫ్ట్ మీతో వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను కదా. వాచ్ అయితే గిఫ్ట్ ఇచ్చాను. చాలా రోజుల నుంచి నా మనసులో అనిపిస్తుంది, మా ఊరు వెళ్తే బాగా. మా ఊర్లో అయితే మంచిగా పల్లెటూరులోనైతే బయట భూమి మీద మంచిగా ఊడిసి కలేపు జల్లితే చాలా చక్కగా మంచిగా ఇంటి ముందు కలకల్లా అన్నట్టు ముగ్గులు వేసుకుంటూ, ఖచ్చితంగా పల్లెటూరులో ముగ్గులు వేయకపోతే అసలు ఊకొని కూడా ఊకోరు, ఖచ్చితంగా వేయాలి. ఇక అట్లా వేస్తే చాలా బాగుంటుంది కదా. ఎప్పుడు వెళ్ళాలి అన్న ఆలోచన అయితే మనసులో ఉంటుంది. బావ కూడా అంటుండు వెళ్దామా అంటుండు, కానీ పిల్లలు స్కూల్ ఉంటున్నాయి, ఇప్పుడు వెళ్ళటానికి అయితే కుదరదు.
కుదరదు, సెలవులు అప్పుడే కదా మనం వెళ్ళేది, ఇలాంటప్పుడు మనకు అస్సలు కుదరదు అని అయితే చెప్తాడు. సరేలే అనుకొని ఇక నేను కూడా ఆఫ్ చేశాను, వెళ్ళకోకుండా అయితే మేము ఉండటం మీద జరిగింది. కానీ ఎప్పుడైనా పల్లెటూరు వాతావరణానికి ఇక్కడ సిటీ వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. అసలు పల్లెటూరులో చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ చెట్లు, అక్కడ వాతావరణము, అక్కడ వ్యవహారాలు, మంచి చెట్టు కింద కూర్చొని మంచిగా మాట్లాడుతుంటే మనము మళ్ళీ ఆడ మంచం వేసుకొని అందరూ కుటుంబం అంతా కూర్చొని ఆడ వ్యవహారం పెట్టుకుంటూ మాట్లాడుతూ మళ్ళీ చేళ్ళకి వెళ్తూ చేళ్ళ కాడ పనులు చూసుకుంటూ ఇవన్నీ చాలా బాగుంటాయి కదా. పల్లెటూరులోని మనం ఎప్పుడైనా కానీ కలేపు జల్లినమంటే ఆ స్మెల్కి మస్తు ఉంటుంది. అసలు నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ పెండతో జల్లితే లక్ష్మీదేవి అంట, అట్లా జల్లి ముగ్గేయటం వల్ల మంచిదంట. ఎప్పుడైనా ఫస్ట్ మనం పెందలాడి లేచి అలా చల్లుకొని వేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తూ ఉంటుందని అంటారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే మనం చల్లకోకుండా దిమాగ్గా ఉంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అయితే రాదు, వచ్చి వెళ్తూ ఉంటుంది, చూసి వెళ్ళిద్దంట, వీళ్ళు చల్లారా లేదా అని చూసి వెళ్ళిద్దంట. నేను చాలాసార్లు ఆ విషయాన్ని గురించి అయితే తెలుసుకున్నాను, ఇట్లా అంటుంటే మా వాళ్ళు పెద్దవాళ్ళు. ఇక నాకు సరేలే అని అయితే నేను కూడా రోజు ఈ మధ్యనైతే నా వంతు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఊడ్చి చల్లేస్తున్నాను. అంతకుముందు అయితే మా ఇంటి పక్కన అక్క ఉండేది, అంటే మాకు వాళ్ళకి ఒకటే ఇల్లు, మొత్తం ఒకటే. ఇక పక్కన అక్క అయితే ఊడ్చిది కానీ చల్లదు. నేనైతే ఇక ఖచ్చితంగా ఊడుస్తాను, చల్లుతాను. ఎందుకంటే అది మాకు అలవాటు అయిపోయింది నాకు ఆ పని. ఇక ఈరోజు కూడా లేచి ఊడ్చాను, మొత్తం శుభ్రంగా అయితే చల్లేయటం కూడా అయిపోయింది. ఇక అట్లానే ఇంట్లోకి అయితే వచ్చాను. అబ్బా ఈ ముగ్గు ఎట్లా ఉందో చెప్పండి అబ్బా, ఈ ముగ్గు ఎట్టుందా అని అడగటానికి నాకు ముందైతే నవ్వే వస్తుంది. ఎందుకంటే నేను అట్లా వేసాను, అందుకే నవ్వు వస్తుంది నాకు. ఏదో ట్రై చేసి ముగ్గు అయితే వేసాను. ముగ్గు వేయటం వల్ల అది కలరు వైట్ వేయకోకుండా నేను గ్రీన్ కలర్ వేసాను. వైట్ వేస్తే మంచిగా నీట్గా వచ్చేదేమో, నేనైతే గ్రీన్ కలర్ అయితే వేసాను. ఇక అక్కడ బావ అసలు ఎందుకు నువ్వు జడ కొడతావు, మొత్తం ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది, ఎందుకు అసలు నువ్వు వేస్తున్నావు అని అండు. నేనన్నా ఏంది బావ ఏదో కొంక పెడతావు, ఎందుకు నేను ఎట్టో కట్ట వేసుకుంటాగా, నువ్వు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అయితే నేను అంటాను. ఇక అట్లా అనుకుంటూ ఇక నేనే మొత్తం అయితే వేసేసాను. ఇక డ్రాయింగ్ లాగా ఇట్లా వేసాను. అటు సైడ్ ఒక ముగ్గు వేసాను. ఈసారి అయితే మంచిగా వేస్తాను, ఖచ్చితంగా పెద్దదే వేస్తాను, చిన్నదైతే వేయను. కానీ బాగా అంటాను నేను వేసినప్పుడల్లా ఈ పెయింటింగ్ నాకే వచ్చిద్దేమో, నేనే మళ్ళీ వేయాల్సి వచ్చిద్దేమో అని అయితే అంటూ ఉంటాడు. ఇక నేను నైట్ అయితే మినపగుండ్లు అని ఇవన్నీ నానేసానని చెప్పాను కదా, నవధాన్యాలు అన్నీ కలిపి నానేసానని చెప్పాను కదా, అవి అయితే శుభ్రంగా ఒకసారి అయితే కడిగి ఇప్పుడైతే మిక్సీ పట్టేద్దామని అయితే రెడీ చేస్తున్నాను. ఎప్పుడైనా మనం మినపగుండ్లు అయినా కానీ నవధాన్యాలు ప్రతి ఒక్కటి ఏదైనా జొన్నలు ఉంటాయి, జొన్నలైనా మినపగుండ్లు అయినా శనగపప్పు అయినా ఏదైనా మనకి మంచిది ఆరోగ్యానికి. ఖచ్చితంగా మనం ఇవి అయితే ఖచ్చితంగా చేసుకోవాలి, పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మార్నింగ్ మనం ఒక ఇడ్లీ లాగో దోశ లాగా అట్లా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ గారెల్లాగా కూడా చేసుకోవచ్చు. మనం ప్రతిదీ ఏదైనా కానీ ఒక వస్తువు ఉంది అంటే దేనికో దానికి ఉపయోగపడిద్ది. ఎప్పుడైనా దీన్ని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు, చాలామంది తినటానికి ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ టేస్ట్ వేరేలాగా ఉంటుంది కదా, టేస్ట్కి కొంతమంది ఇష్టపడరు. అక్కడ దాకా ఎందుకు ఫస్ట్ నేనే ఇష్టపడలేదు, అవి ఇప్పుడు నేను చేస్తున్న కొద్దిగా నాకు ఇట్లా అలవాటు అయిపోతున్నాయి. ఇక ఇప్పుడు ఈరోజు ఈ చపాతీ నేను చేసిన తర్వాత తింటే చాలా అంటే చాలా టేస్ట్ అనిపించింది, నాకు చాలా నచ్చింది. ఈ దోశలు ఇలా చేయటం వల్ల ఇంకోసారి కూడా చేస్తే బాగు అనిపించింది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు. ఇక మిక్సీ అయితే మెత్తగా పట్టేసుకోవాలి, గరికన్నది లేకుండా మెత్తగా పట్టేసుకోవాలి. ఇక మనం ఎప్పుడైనా గారెలు చేసుకున్నామంటే కొద్దిగా మనం గట్టిగా పట్టుకోవాలి, ఇడ్లీకేమో కొద్దిగా సరిపోని పట్టుకోవాలి, దోశ కంటే ఇట్లా జోరుగా అయితే ఉండాలి. ఇక దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. దేంట్లోనైనా సాల్ట్ కంపల్సరీగా ఉండాలి, సాల్ట్ వేస్తున్నాను. జీలకర్ర ఎప్పుడు నేను ప్రతి దాంట్లో జీలకర్ర వేస్తూ ఉంటాను. జీలకర్ర అరుగుదలకు మంచిది, గ్యాస్ ఫామ్ కాకోకుండా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది, పొట్ట బెరక్కోకుండా ఉంటుంది, మనకి
పొట్ట కూడా రాకోకుండా ఉంటుంది. జీలకర్ర మనం కాగబెట్టుకున్నవి తిన్నా కానీ గ్యాస్ పాము అన్నది కాకుండా ఉంటుంది. ఈ గ్యాస్ పాముకి కారణం అయితే జీలకర్ర అయితే నాకు తెలిసిన మట్టుకైతే చాలా మంచిగా పనిచేసిద్ది. ఇక దోశలకైతే పెనం అయితే పెట్టేసాను, ఆయిల్ వేసి ఒక్కసారి ఇలా తిప్పేసుకొని వేడి చేసుకోవాలి. ఎంతోమంది తినాలి అంటే ఏ విషయంలోనైనా ఆలోచిస్తూ ఉంటారు, ఎలాంటివి తినడానికి ఆలోచిస్తారు, ఎక్కువ నూనె వస్తువులు తినడానికి ఇష్టపడతారు. ఇలాంటివి తినాలంటే తినలేవరు. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇలాంటివి అయితే చేసుకొని తినొచ్చు. ఎప్పుడు మనం జొన్నలు ఏమంటారు జొన్న అన్నం వండుకొని లేకపోతే చేసుకొని తింటారు కదా, అట్లా తినే బదులు ఇట్లా తింటే ఇంకా మంచిది ఆరోగ్యానికి. ఇట్లా అయితే పిల్లలు కూడా తింటారు, పెద్దవాళ్ళు కూడా తింటారు. మా పిల్లలు అయితే ఇలా అయితే చాలా ఇష్టంగా ఈరోజు తిన్నారు. మమ్మీ ఈసారి కూడా చెయ్యి అని అయితే నన్ను నేను ఏది చేసినా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడతారు, మళ్ళీ చేయమని అడుగుతారు. నేను ఫస్ట్ టైం స్టార్ట్ చేసినా కానీ ఏదైనా కానీ మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఏ వంట చేసినా కానీ అది ఏందో తెలియదు. అసలు నేను వంటలు నేర్చుకున్న దాన్ని కూడా కాదు, డైరెక్ట్గా చేసేస్తాను, నాకు అది వచ్చేస్తూనే ఉంటుంది. ఇది కూడా నేను ఈరోజే చేశాను. మంచిగా అంటే మంచిగా వచ్చింది, చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్ కూడా ఉంది. ఇంకోసారి ఎప్పుడైనా చేస్తే కూడా నేను ఎక్కువ చేసి కూడా చూపిస్తాను. అట్లనే ఇడ్లీ ఎలా వేయాలో అది కూడా చూపిస్తాను. ఇక మా వారు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు. ఎప్పుడైనా మనం ఇది చేసామంటే చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు, తినడానికి కూడా మంచిది. ఓన్లీ ఈరోజు ఈ చపాతీల గురించే నేను వీడియో తీస్తున్నాను, మీ అందరికీ ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. అందుకే నేను ఇదైతే స్టార్ట్ చేసి అయితే చేస్తున్నాను. చాలా పలసగా మంచిగా వచ్చినాయి, చాలా టేస్ట్ ఉంది, మంచిగా ఉంది. చాలామంది ఇది ఎప్పుడైనా కానీ మనం ఇట్లా చేసుకోవటంలోని సింపుల్గా అనిపించింది. నాకైతే చాలా సింపుల్గా ఉంది. ఈరోజు అసలు నేను కట్ల పొయ్యి మీద చేద్దాం అనుకున్నా, దీన్ని చలికి భయం వేస్తుంది. అబ్బా చాలా రోజులు అయింది కదా, నేను చేయక వారం అయింది. ఎందుకంటే పండగ పనులు నేను ఇంట్లో నాకు ఓపిక లేక చేతగాక నేను చేయలేకపోతున్నాను. ఇప్పుడు కూడా మా ఆడబిడ్డ వాళ్ళు అయితే పండగకి వచ్చారు, వాళ్ళు ఉన్నారు కదా, అందుకే నేను పని తీరట్లేదు. నాకు నేను ఇంట్రెస్ట్గా చేయటానికైతే కుదరట్లేదు నాకు, అందుకే చేయట్లేదు. పల్లీలు అయితే మొన్న సరుకులు తెచ్చినప్పుడు పల్లీలు కూడా తెచ్చాను కదా, ఒక గ్లాసు వేసి పల్లీ చట్నీ అయితే చేద్దామని అయితే చేస్తున్నాను. పల్లీలు అయితే మంచిగా వేయించుకొని చేసుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది, అందుకే వేయించుతున్నాను కూడా. ఎప్పుడైనా మనం వేయించుకొని చేసుకోవటం వల్ల టేస్ట్ మంచిగా ఉంటుంది, పచ్చిగా వండుకోకుండా మంచిగా ఉంటుంది. అందుకే నాకు ఇలా చేసుకోవటం ఇష్టము. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను, మగ్గబెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇక ఇప్పుడైతే పిల్లల కోసం అయితే పాలు అయితే కాగబెడుతున్నాను, అటైతే చపాతీ చేస్తున్నాను. ఇక అన్నీ ఒకదానమ్మట ఒకటి చేస్తున్నాను. అన్నం కూడా అయింది. ఇక మా బావకి అయితే మొన్న గిఫ్ట్ ఇచ్చాను కదా, మా బావ ఫుల్ హ్యాపీగా ఉండు, వీడియోలో చూస్తే అర్థమైంది. ఇంకో విషయం ఏం తెలుసా, ఒక సందర్భం వస్తే గొడవలు జరిగినప్పుడు ఇలాంటి సందర్భంలో కలిసిపోతారు అన్నట్టు. మొన్న నాకు జ్వరం తగిలి నేను బాధలో ఉంటే పిల్లల్ని దేనికో పట్టించుకోకపోతే నన్ను అరిసిండు. ఇక నేను ఆ రోజంతా అలిగిన అసలు మాట్లాడొద్దు అనుకున్నాను, కానీ అనుకోకుండా గిఫ్ట్ ఇవ్వటం జరిగింది, మాట్లాడటం జరిగింది. భార్య భర్తల మధ్యన ఇది ఒక సహజమే. ఎమ్మటే గొడవలు పెట్టుకున్న ఎమ్మటే అవి కలిసిపోతూనే ఉంటాం మనం. చిన్న చిన్న విషయాలలో గొడవలు జరిగినా కానీ ఇలా కలిసిపోవాలి, అయ్యే పట్టుకొని మనం ఉండకూడదు కూడా ఎప్పుడు. నేనైతే అలా అయితే ఉన్నాను కూడా, కాసేపు అట్లా ఉన్నానుకో మళ్ళీ తర్వాత మాట్లాడుతూనే ఉన్నా. బావైనా నన్ను మందలిస్తాను, లేకపోతే నేనైనా బావని మందలిస్తాను, అంతేగాని పట్టుకొని ఓ 10 రోజులు 20 రోజులు 2 రోజులు ఉన్నాం అనేది ఆలోచన అస్సలు ఉండదు మాకు. ఉండలేము కూడా, టెన్షన్ మా ఆలోచన మొత్తం అటే ఉంటుంది. నాకైతే మనసు మొత్తం బావ మీదే ఉంటుంది, ఎప్పుడు మాట్లాడాలా అనుకుంటా, కానీ ఆ కోపం మీదే మాట్లాడొద్దని అనుకుంటా. మళ్ళీ తర్వాత ఏం బాధ అనిపించింది. ఇక్కడైతే చట్నీ అయితే రెడీ చేస్తున్నాను. ఇక బావ అయితే వీడియో తీస్తుండు కదా, అందుకే అటు ఇటు తిప్పుకుంటూ అయితే వీడియో తీస్తుండు. నాకు కరెక్ట్గా రావటానికి చూపిస్తుండు ఎట్లా తీసుకోవాలని. ఇంకా దగ్గరికి పెట్టి తీయమంటుండు కానీ స్టాండు కరెక్ట్గా నాకు దగ్గరకు అన్నది అయితే రావట్లేదు. ఇంకా నేను పర్ఫెక్ట్ అయితే కాలేదు, పర్ఫెక్ట్ అయితే నేను మంచిగా అయితే చేస్తాను, ఇప్పుడైతే కుదరట్లేదు. ఇంకోసారి అయితే ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా ట్రై చేస్తాను కంపల్సరిగా అయితే. ఇక నేనైతే ఇక్కడైతే తాలింపు చట్నీ అయితే చేశాను కదా, మిక్సీ పట్టేసాను, ఇప్పుడు అదైతే తాలింపు చేస్తున్నాను. ఇంకా దగ్గర కానీ మంచిగా చూడండి ఎట్లా తీస్తుండో. ఇట్లా నేను తీయటానికి నేను అస్సలు తీయలేము, నాకు ఎందుకో పర్ఫెక్ట్గా రాని కూడా రాదు. ఇక కర్రీ చేద్దాం అనుకున్నా, కర్రీ కూడా రెడీ చేస్తాను. బెండకాయ కర్రీ అయితే చేస్తాను ఈరోజు. ఇక పిల్లలు అయితే బెండకాయ కర్రీ చేయి మమ్మీ అని అడిగారు, వాళ్ళ కోసం చేద్దాం అనుకున్నా. గ్యాసు
ఒక్కటే అయింది. ఇంకోటేమో సరిగా రావట్లేదు. ఏ పని చేసినా ఒక్క పొయ్యి మీదే చేయటం అవుతుంది. ఏదో పెడుతున్నానంటే దాని మీద పెడుతున్నాను కానీ అది అసలు మండుతుందో లేదో కూడా అర్థం కావట్లేదు. తొందరగా పని కూడా కావట్లేదు నాకు. పొయ్యి కరెక్ట్గా కొత్తది తీసుకోవాలి అని ఉంటుంది కానీ ఇక అది ఒక టైం వస్తేనే అండి, ఏదైనా కానీ మనకి ఒక టైం వస్తేనే కుదిరిద్ది, లేకపోతే అస్సలు కుదరదు. ఇక పిల్లలకైతే ఈ బాక్స్ అయితే ఖచ్చితంగా ఇదే బాక్స్లో పెట్టమని మా పెద్దోడు ఒకటే గోల. ఇక అది సరిపోవట్లేదు. ఒక సైడ్ పెట్టాను, రెండో సైడ్కి అయితే సరిపోవట్లేదు. అయినా ఇక తుంపి పెట్టు మమ్మీ అంటే సరేలే, పిల్లలు ఇష్టంగా పెట్టాలి, మనం కష్టపడొద్దు అన్నట్లు ఆలోచించి ఇక నేను పెట్టాను. ఇక వాళ్ళ నాన్న అయితే ఎందుకు దీంట్లో పట్టట్లేదు, నువ్వు ఎందుకు పడుతున్నావు అని అండు. సర్లే పిల్లల ఇష్టం, మనం ఎందుకు కాదనాలి, ఇలా ఒక్కరోజు పెడతాలే దీంట్లో అని అయితే ఈరోజైతే ఇలా చెక్ చేసి అయితే పెట్టాను. వాళ్ళ ఇష్టమే మన ఇష్టం కదండి, వాళ్ళు బాధపడితే మళ్ళీ మనం బాధపడాల్సి వచ్చింది. అందుకే ఇక వాళ్ళు బాధపడకోకుండా ఉండాలని నేనైతే క్యారేజీ అయితే రెడీ చేశాను. ఇక అట్లానే కుశాంతికి టైం అవుతుందని ఇక చట్నీ వేసి ఇస్తున్నాను తింటాడని. ఇక బాబు తినేలోపు నేను లేసులు కడదామని నేనైతే కింద కూర్చొని లేసులు కడుతున్నా. ఖుషి అయితే మంచిగా తింటాడు. మా ఖుషి అయితే మొన్న స్కిట్లో ఎంత బాగా వేసిండు, ఆడపిల్లలు వేసిండు. కానీ అందరూ మా బావ అయితే అండగా ఎందుకు వేపిస్తున్నా, వద్దు వేపిబాకండు. కానీ నా మనసుకు అనిపించింది, మన దేవుడి గురించి మనం వేపిస్తుంటే ఎందుకు భయపడాలి అసలు, పిల్లలు ఇలా చేస్తుంటేనన్నా స్టేజీ మీద అలవాటు పడతారు అన్న ఆలోచనతో నేనే బలవంతంతోనైతే చేపించాను. కానీ తర్వాతే బావనగా భలే చేసింది, అసలు బాగా చేసిండు అండు. నాకు మంచిగా అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ అబ్బాయికి బాగా సెట్ అయింది, మంచిగా చేసిండు అని మెచ్చుకున్నారు. ఇక ఇలా పిల్లలు మంచిగా ఎదిగి మంచిగా వాళ్ళన్నీ నేర్చుకోవాలని నా ఆశ. ఇక బావ అయితే కొత్త పైప్ అయితే తీసుకొచ్చిండు, వాటర్ వస్తున్నాయని పైపుని అయితే బయటికి తీసిండు. అప్పుడే పాలోళ్ళు కూడా వచ్చారు. పాలోళ్ళు వస్తే ఇక పాలు అయితే తీసుకొని నేనేమో ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను. పైప్ ఏమో బావకి ఒకసారి దీన్ని చూపిద్దాం, దీన్ని ఎలా ఉంది ఏంటి అన్నది అయితే రెడీ. కలర్ అయితే నాకు బాగా నచ్చింది, గ్రీన్ కలరు. ఇక దాదాపు అయితే చెక్ చేస్తుండు. ఈ అంతలోకే ఇక అమ్ములునైతే రామంటే వచ్చింది, దాన్ని అయితే గుంజుతుంది. నేనేమో పిల్లలకి టైం అవుతుందని నేనేమో అడావుడి అవుతుంది నాకు, నన్నేమో ఒకటే ఇసుకిస్తా ఉన్నారు వీళ్ళైతే. ఇక తొందరగా అయితే ఖుషిని అయితే రెడీ చేయించి స్కూల్కి అయితే తోలాను. ఇక అది కట్ చేసి సమానంగా మంచిగా కట్ చేసి అయితే అక్కడ చెక్ చేద్దామని అయితే రెడీ చేస్తుండు బాబైతే. నేనేం చేసిన, బాబుకి అయితే టైం అవుతుంది అని నేను మొత్తుకుంటున్నా. ఇక ఆగు టైం అయిద్దిలే, ఆగు ఇంకో టిప్పుకి వెళ్దులే అని బాగా అంటుండు. సరేలే అని. బయట వాతావరణం మాకు మంచిగా ఉండిద్దిలే కానీ ఇక్కడ ఎక్కువ మేము ఉండాలంటే పల్లెటూరులోనైతే బయట ఉండొచ్చులే కానీ ఇక సిటీలోనే ఎక్కువ బయట ఉండలేము, కూర్చోలేము. మంచాలకి చెట్టు కింద మంచం వేసుకొని కూర్చోటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇక అమ్ములు అయితే అంది కదా, నేను దోలొస్తలే అక్క, నువ్వు ఇక పిల్లల్ని రెడీ చేయించుకో అంటే సరేలే అని ఇక అమ్ములుకి ఇచ్చి అయితే తోలుతున్నా. ఖుషి వెళ్ళేటప్పుడు వర్క్ షీట్లు కొనుక్కుంటా మమ్మీ అని అయితే చెప్తాడు. సరే కొనుక్కో నాన్న, డబ్బులు కొడతాలే అని నేనైతే చెప్పా. బెండకాయ కర్రీ చేస్తానని చెప్పాను కదా, బెండకాయ కర్రీకి అయితే రెడీ చేస్తున్నాను, కట్ చేస్తున్నాను. ఇక అసలు నాకు అంత పొద్దుపోటు ఉన్నాడు ఆవిడ, ఎంత అడవడి ఉందో. ఇటు చపాతీలు చేసా, చట్నీ చేసి, అన్నం వండా, టీ కాగబెట్టా, పాలు కాగబెట్టాను, మరీ కర్రీ చేస్తున్నాను. వాళ్ళకైతే క్యారేజీలు కట్టాను, వాళ్ళని రెడీ చేయించాను. మళ్ళీ వాళ్ళకి చపాతీలు పెట్టించాను. నీళ్ళు వస్తుంటే మళ్ళీ నీళ్ళ కోసం అయితే ఇక పైప్ పెట్టిండు బావ, నేనేమో ఇక నీళ్ళు పట్టుతున్నా. ఇన్ని పనులు చేస్తున్నా కానీ కొంతమంది ఆలోచిస్తారు ఏం చేస్తుందేమో అనుకుంటారు, కానీ నేను చేసే పనులు ఎన్ని ఉంటాయి అసలు. ఆడవాళ్ళు చేసే పనులు చాలా ఉంటాయి. వాళ్ళు చేసే పనులు కానరాని పనులు ఉంటాయి. పొద్దున్నదాకా చేసిన వాళ్ళ పనులు అయితే అసలు తీరని కూడా తీరము. ఇగో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, అసలు మర్చిపోకండి. అయిపోయిన ఆప్షన్కి కూడా పాయింట్స్ అయితే ఇవ్వండి, క్లిక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మా వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి, అసలు మిస్ చేయబాకండి. ఇప్పటికైతే నా వీడియో అయితే నేను చూస్తున్నారు కానీ ఇంతవరకు అయితే వచ్చింది. ఇక అప్పటికి టైం ఎంత అవుతుంది, 9 అవుతుంది. 9 కల్లా ఇన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను. మార్నింగ్ లేచిన కాడ నుండి అయితే ఇలా అయితే నా రొటీన్ అయితే ఈరోజు అయితే మార్నింగ్ అయితే ఇలా చేశాను. నేను వీడియో ఈ టయానికి పెడుతున్నాను ఎందుకంటే నాకు కుదరక నేను ఈ టయానికి పెట్టడం అయితే జరిగింది. ఎడిటింగ్ చేసుకొని బట్టలు ఉతుక్కొని పని చేసేసరికి లేట్ అయింది నాకు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.